నేను నిమ్మళించి నా నివాస స్థలమును కనిపెట్టుచుందును. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. అష్షూరు సైన్యం ఇథియోపియా అంటే కూషు దేశం మీదకి దండెత్తింది. అష్షూరు వాళ్ళు పొడవుగా ఉండి మృదువైన చర్మం కలిగి ఉన్నారట. ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళని అడ్డగించడానికి ఏమీ పూనుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్ళకు అధికారం ఉన్నట్టుగా ఉంది. దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్ళని కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది. అయితే కొంతసేపటికి కోత పనివాడి కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా మిడిసిపడుతున్న ఆ సైన్యమంతా కుప్పకూలిపోయింది. దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి! ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు. ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్తత కాదు. ఆయన మౌనం అంగీకారం కాదు. ఆయన కేవలం సరి అయిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు. దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదను వాళ్లపైకి పంపించి వారిని లొంగదీస్తాడు. లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ, అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడాన్ని మనం గమనిస్తూ, మనలను అసహించుకునే వాళ్ల దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం. దేవుడు ప్రస్తుతం నిమ్మళంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు. దీన్నే మరో విధంగా చూడవచ్చు. తుఫానులో తెడ్లు వెయ్యలేక అష్టకష్టాలు పడుతున్న తన శిష్యులను చూశాడు యేసుప్రభువు. బేతనీలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకు తెలుస్తూనే ఉంది. అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టికి కనబడుతూనే ఉంది. బంధువుల హృదయాలు మెల్లిమెల్లిగా కృంగిపోవడం ఆయనకు తెలుసు. అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరైన సమయం కోసం ప్రభు ఎదురుచూశాడు. నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా? అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించడం మాత్రం మానలేదు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఏం జరుగుతుందో నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉన్నాడు. సరైన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగివచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా, ఆయన మౌనం ఎలాంటిదైనా, ఆయన చురుకుదనం, వివేచన, దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు. శ్రమల్లో నలిగే హృదయమా, సందడి చెయ్యకు. దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో. తన ఇష్టప్రకారం నిన్ను కట్టేవాడాయన. ప్రార్థించే హృదయమా, కంగారపడకు. తానిచ్చిన మాటను మీరలేడాయన. ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు. కనిపెట్టే హృదయమా, బలం తెచ్చుకో. ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు. సమయం మించేదాకా ఉండడాయన. సందేహమెందుకు?